కులం పేరుతో దూషించినప్పుడు, కులం పేరుతో వివక్ష చూపించినప్పుడు ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలి కానీ, ఒక వ్యక్తికి సంబంధించిన ప్రతి అంశం మీదన అతను ఎస్సీ కాబట్టి అని కేసు పెట్టడానికి వీల్లేదని సుప్రీంకోర్టు క్లియర్ గైడ్లైన్స్ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం వర్తింపు విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రత్యేకించి కులం పేరిట వేధించినప్పుడు మాత్రమే ఆ చట్టం వర్తిస్తుంది. అంతే తప్ప కేవలం బాధితులు ఆ సామాజిక వర్గాలకు చెందినంత మాత్రం వర్తించబోదు అని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద అభియోగాలు ఎదుర్కొంటున్న షాజన్ స్కారియా అనే యూట్యూబర్కి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కేరళకు చెందిన ఎమ్మెల్యే పివి శ్రీనిజన్ ఆయన పైన ఎస్సీ, ఎస్టీ చట్టం కింద క్రిమినల్ కేసు పెట్టారు. మొర్నోదాన్ మలయాళీ అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న షాజన్ అందులో పెట్టిన ఒక వీడియోలో తనను ఉద్దేశపూర్వకంగా అవమానించారని ఆరోపించారు. షాజన్ ముందస్తు బెయిల్ పిటిషన్ కేరళ హైకోర్టు తిరస్కరించింది. దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన ధర్మాసనం బెదిరింపులకు లేదా అవమానాలకు గురైన వ్యక్తి కేవలం ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందినంత మాత్రం సదరు నేరానికి ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం సెక్షన్ 3 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ 6 వర్తించబోదు. కులం పేరిట అవమానించినప్పుడు, వేధించినప్పుడు మాత్రం వర్తిస్తుంది. సదరు చట్టంలో పేర్కొన్న మేరకు అంటరానితనం వంటి దురాచారాన్ని పాటించినప్పుడు, అగ్రకులస్తులు, మహిళ, పవిత్రత అంటూ నిమ్న వర్గాల వారి పట్ల కులం పేరిట దురహంకారపూరితంగా వ్యవహరించినప్పుడు ఈ సెక్షన్ వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీలను కులం పేరిట వేధించకుండా చూసేందుకు కఠినమైన సెక్షన్లు చేర్చారు. కనుక ఈ చట్టం వర్తింపులో నిందితుని ఉద్దేశం చాలా ముఖ్యమని స్పష్టం చేసింది. షాజన్ కేసులో అదేం కనిపించడం లేదు. సదరు వీడియో ద్వారా ఎస్సీ, ఎస్టీల పట్ల ఉద్దేశపూర్వకంగా ద్వేషం, శత్రుత్వ భావం, దురుద్దేశాలు వంటి వెలగక్కినట్టు ఎక్కడా రుజువు కాలేదు. ఎమ్మెల్యేని కేవలం వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకున్నారు అని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసులో ప్రాథమికంగా అభియోగాల నిర్ధారణ అయితే తప్ప ముందస్తు బెయిల్ని తిరస్కరించలేమని స్పష్టం చేసింది.